డొక్కా సీతమ్మ గారు ఎంతమందికి తెలుసండి? సీతమ్మ గారు మహాతల్లి. ఆకలితో ఎవరొచ్చినా సరే బొట్టులు తీసేయండి, మన హిందువుల మెడలో తాలిబొట్టులు తీసేయండి, గాజులు తీసేయండి అని చెప్తా ఉంటారు. సతీష్ కుమార్ అనే పాస్టర్ ఏమడిగాడు? మీరు ఇచ్చే 100-200 ప్లేట్ భోజనం రాదు. ప్లేట్ సుమారు 200 రూపాయల వరకు భోజనానికి ఖర్చు అవుతుంది. కుటుంబంగా వచ్చి భోజనం చేస్తే నలుగురులకు వస్తున్నారు, ఆడవాళ్ళు మాత్రం చర్చిలకు వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాము అన్నమాట. అయితే మీకు ఇప్పుడు ఒకటి యథార్థ సంఘటన చెప్తానండి, అందరూ జాగ్రత్తగా వినండి. డొక్కా సీతమ్మ గారు ఎంతమందికి తెలుసండి? సీతమ్మ గారు మహాతల్లి. ఆకలితో ఎవరొచ్చినా సరే అన్నం పెట్టడమే ఆవిడ జీవితం. డొక్కా సీతమ్మ గారు గోదావరి జిల్లాలో పుట్టారు, గన్నవరం అనే గ్రామంలో. తెలుసా ఎవరికన్నా డొక్కా సీతమ్మ గారు? ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆవిడ గురించి, డొక్కా సీతమ్మ గారి గురించి. అసలు ఆవిడ ఏం చేశారు ఎవరికైనా తెలుసా? అక్కడ ఉన్న అన్నలు ఐడియా ఉందా ఎవరికన్నా? ఓకే, డొక్కా సీతమ్మ గారు ఏం చేశారంటే ప్రతిరోజు నిత్య అన్నదానం, ఏదో పండగల రోజు కాకుండా ప్రతిరోజు ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఏది లేదనకుండా కాదనకుండా తనకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి అతిథి దేవో భవ, అతిథి లాగా భావించి ఒక దేవతా స్వరూపంగా భావించి ప్రతి ఒక్కరికి నిత్య అన్నదానం చేసేది. అయితే అలాంటి టైంలో ఒక్క నిమిషం, అలాంటి టైంలో ఏం చేశారంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి అమ్మ నువ్వు ఎవ్వరికి ఏది అడిగినా లేదనకుండా కాదనకుండా ప్రతిరోజు అన్నప్రసాదం పెడుతున్నావంట కదా, అయితే నాకు కుదరక నాకు పెళ్లి సెటిల్ అయిందమ్మా ఎన్ని రోజులకి, నాకు ఈ అన్నం కాదు, నాకు నీ దగ్గర ఉన్న బంగారం కావాలి అని అడిగాడట ఆవిడకి. ఆవిడ ఆల్రెడీ ఏం చేస్తుంది, ఉన్న దాంట్లో మొత్తం ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరికి అన్నదానం పెడతా ఉంది. అయితే ఆ సద్బ్రాహ్మణుడు వచ్చి చెప్పాడు, నాకు ఆల్రెడీ ఇప్పటి వరకు నాకు పెళ్లి సెటిల్ కాలేదు, కాక ఒక అమ్మాయి నాకు సరే అని చెప్పింది, కానీ నాకు బంగారం కావాలి పెళ్ళికి, కాబట్టి నాకు అన్నప్రసాదం వద్దు, నాకు బంగారం కావాలి అంటే ఆవిడ దగ్గర బంగారాలు ఏం లేవు. ఒక కంటె అంటే తెలుసు కదా, మెడకేసుకుంటారు ఇట్లా, ఆ కంటె మాత్రమే ఆవిడ దగ్గర ఉంది. అయితే ఆవిడ భర్త దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది, ఏవండి ఇట్లా బ్రాహ్మణుడు వచ్చారు, ఆయన గారికి పెళ్లి సెటిల్ అయిందట, ఈ కంటె మెడలో ఉండి ఈ బంగారం నా మెడలో ఏం చేస్తుందండి, ఇది తీసి ఆ బ్రాహ్మణుడికి ఇస్తే కొంచెమన్నా పుణ్యం వస్తుంది, నాకు ఆయనకు పెళ్ళి అవుతుంది కదా అని చెప్తాడనమాట. బ్రాహ్మణుడు ఏం చెప్తాడు, లేదు అదంతా అబద్ధం, అవసరం లేదు, అతనికి నువ్వేం బంగారం పెట్టకు. ఎవరైనా బంగారం పెడతా అంటే భర్తలు ఊరుకుంటారా? మన ఇంట్లో మన అమ్మ వాళ్ళకి ఇస్తామంటేనే ఊరుకోరు, అదే రోజు తెలియని అతనికి బంగారం ఇస్తానంటే ఊరుకుంటారా? కానీ ఆ బ్రాహ్మణుడు చెప్పిన పనికి డొక్కా సీతమ్మ గారు ఏం చేస్తారు, వాళ్ళ ఆయనకు ఒప్పించి సరే అని చెప్పి అతను తిన్నాడు కదా, తిన్న ఇస్తర కింద ఏం చేసింది ఆవిడ, కంటే ఉంటుంది కదా బంగారం కంటే, అది పెట్టేసింది ఇస్తర కింద. పెట్టిన తర్వాత ఆయన సంతోషించాడు. ఆయన అన్నం మొత్తం తిన్న తర్వాత ఆ ఇస్తర కింద ఉన్న బంగారం తీసుకోవాలి కదా, అతనికి తెలుసు ఆడ పెట్టింది అనేసి. కానీ అతను భోజనం అయిన తర్వాత ఏం చేశాడు, ఆ బంగారాన్ని తీసుకోకుండా భోజనం మాత్రం చేసి ఇస్తర అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఆవిడ ఇస్తర తీయడానికి వస్తుంది కదా, వచ్చిన తర్వాత చూసి అయ్యో బ్రాహ్మణుడు గారు బంగారం ఇక్కడే మర్చిపోయారని చెప్పేసి, అది చాలా చిన్న విలేజ్, గన్నవరం అనేది చాలా చిన్న గ్రామం అనమాట. ఆ గ్రామం మొత్తం ఎతికాడు ఆ బ్రాహ్మణుడు ఎక్కడికి వెళ్ళాడా అనేసి, కానీ ఎంత ఊరు మొత్తం వెతికినా ఆ బ్రాహ్మణుడు దొరకలేదు. ఎంత వెతికినా జస్ట్ ఆవిడ బయటకు వచ్చి చూసిందాకంటే నేను వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. నిజంగా బ్రాహ్మణుడు అయితే అంత తొందరగా మాయమైపోతారా, అంత తొందరగా అదృశ్యం అయిపోతారా? కాదు. అయితే ఆవిడకి ఆ రోజు రాత్రి పడుకున్నారు. ఓకే, ఆవిడ మెల్ల బంగారం అది తీసేసి పడుకున్నారు. ఇక పడుకున్న తర్వాత మహావిష్ణువు ఆవిడ కళ్ళేకొచ్చి ఏం చెప్పాడంటే, అమ్మ నువ్వు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా దగ్గర లేదు అనకుండా పెట్టావు, అలాగే నీ మెడలో ఉన్న ఒక్కటే బంగారం, అది కూడా వాళ్ళకి ఏం చేసావు, వేరే వాళ్ళకి దానం ఇవ్వడానికి సిద్ధపడ్డావు. నీకు బంగారం లేదని బాధపడకు తల్లి, నీకు ఎలాగో ఈరోజు నీకు బంగారం వస్తుంది మీ ఇంటికి అని కల్లో మహావిష్ణువు కనపడి చెప్పాడు. మహావిష్ణువు కనపడి చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది ఎవరో కాదు, నేనే అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చింది ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రాహ్మణుడిలాగా ఆవిడ ఇంటికి వచ్చాడు. ఎందుకు? ఆవిడని పరీక్షించడానికి. ఆవిడ దగ్గర ఉన్న అన్నం మాత్రమే పెడుతుందా, లేకపోతే బంగారం లాంటి అడిగితే ఇస్తుందా అని ఆవిడ పరీక్ష చేయడానికి బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు, బ్రాహ్మణుడి రూపంలో. ఇప్పుడు చెప్పండి, శ్రీకృష్ణ పరమాత్ముని సాక్షాత్ ఆవిడని పరీక్షించడానికి వచ్చారంటే ఆవిడ ఎంత గొప్ప మహాత్మురాలు, అవునా కాదా? ఇవాళ రేపు అలాంటి మహాత్మురాలు ఉన్నారా? లేరు. అయితే ఏం చేశారంటే తెల్లవారి భర్త ఏం చేశాడు, ఆ కళ గురించి భర్తకు చెప్పింది అనమాట. నీకు అన్నీ అలాంటివి వస్తాయిలే అనేసి భర్త పట్టించుకోకుండా పొలంకి వెళ్ళిపోయాడు. పొలంకి వెళ్ళిపోయి దున్నుతూ ఉంటే, ఒక ఎద్దులు కడతారు కదా, అది కట్టి దున్నుతూ ఉంటే ఎంత జరిగినా జరుగుతలేదట. తీస్తే ఆ పొలంలో ఏం వెళ్ళింది, ఒక బిందె. ఆ బిందె ఇంటికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఏముంది అక్కడ, బిందె నిండా మొత్తం బంగారమే ఉంది. ఆల్రెడీ ఆవిడకి ఏం చెప్పాడు విష్ణు పరమాత్ముడు వచ్చి చెప్పాడు ఆవిడకి, నీకు ఈరోజు నేను బంగారం ఇస్తా, నీకున్న బంగారాన్ని మొత్తం దానం చేయాలనుకున్నావు, నీకు తరగని బంగారాన్ని నేను ఇస్తా అని చెప్పి ఏం చేశాడు, లంకె బిందెనే తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చాడు విష్ణు పరమాత్ముడు.
ఇప్పుడు చెప్పండి అమ్మ, ఆవిడ ఉన్నది మొత్తం దానం చేసింది, బంగారం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డది. ఓకే, కానీ సాక్షాత్ము ఎవరికి విష్ణు పరమాత్ముడు ఏం చేశాడు ఆవిడకి? మహావిష్ణువే ఏం చేశాడు ఆవిడకి? ఒక బంగారు నిధినే ఇచ్చాడు. ఇప్పుడు ఆవిడకి ఎవరికి ఎంత పెట్టాలన్నా ఆమెకి ఇంకేమైనా తక్కువ ఉంటుందా? అలా అని ఆవిడ బంగారం దొరికింది కదా అని సంతోషంతో ఇంటికి వెళ్ళిందా? ఇంటికి వెళ్ళి అదంతా దాచబెట్టుకొని బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుందా? ఇంకా ఎక్కువ సేవ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆమెకు ఉన్న దాంట్లో చేశారు, దాని తర్వాత ఏం చేసేది? ఎక్కువ సేవ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి, అంత గొప్ప మహాత్మురాల గురించి చెప్పాను కదా. మీకు ఈ మధ్య కొందరు పాస్టర్లు ఉంటారు, ఐడియా ఉందా? చర్చిలో తిరుగుతూ ఉంటారు. చర్చిలో తిరిగి మన హిందువుల మొహాల మీద బొట్టు తీసేయండి, మన హిందువుల మెడల తాళిబొట్టులు తీసేయండి, గాజులు తీసేయండి అని చెప్తా ఉంటారు. ఇక్కడ వచ్చి రాగానే నాకు ఒక అమ్మ వచ్చి పసుపు బొట్టు పెట్టారు, ఇక్కడ ఒక అమ్మ కూర్చొని కాళ్ళకి పసుపు పెట్టారు. ఇంత గొప్ప సంస్కృతిని, మన ధర్మాన్ని వదిలేసి ఎక్కడో పరాయి మతం కోసం మనం వెళ్తున్నాం. ఇవాళ రేపు మన హిందువులే చాలామంది మతాలు మారుతున్నారమ్మా. ఆ పాస్టర్లు ఎవడైనా అన్నదానం, నిత్య అన్నదానం ఎక్కడైనా పెట్టంగా చూసారా చర్చిలలో? ఒక్క పాస్టర్ అయినా, ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు లాగా ఒక్క పాస్టర్ అయినా ఉన్నది మొత్తం తీసేసుకొని పెట్టిన పాస్టర్ ఉన్నాడు ఎవరైనా చరిత్రలో? ఉన్నాడా అన్న మీకు తెలిసినంత వరకు? ఎక్కడా లేడు. వాడు దశమ భాగాలు తీసుకుంటేనే చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర దశమ భాగం తీసుకొని అన్నం పెడతాడు. వాడు కూడా 100 రూపాయలు ఇచ్చాడనుకో, ప్లేట్ 200, 300, నువ్వు 100 రూపాయలు ఇస్తే ఏం సరిపోతుంది అని అడుగుతున్నాడు పాస్టర్లు. ఆల్రెడీ సతీష్ కుమార్ గారు అడిగాడు, ఆ వీడియో కూడా ఉంది. అమ్మ ఒక్క నిమిషం. ఆల్రెడీ సతీష్ కుమార్ అనే పాస్టర్ ఏమడిగాడు? మీరు ఇచ్చే 100-200 ప్లేట్ భోజనం రాదు. సుమారు 200 రూపాయల వరకు భోజనానికి ఖర్చు అవుతుంది. కుటుంబంగా వచ్చి భోజనం చేస్తే నలుగురికి 800 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి 10 మంది వస్తే 2000 ఖర్చు అవుతుంది. 500 అని చెప్తున్నాడు. మనం బట్టి పెట్టే పప్పుచారుకి వంకాయకి 500 అవుతుందా అండి? అవ్వదు. ఎంత మనం ఏం చేస్తాం? అన్నదాత సుఖీభవ, అన్నం చేసిన వాళ్ళకి కానీ సర్వేజన సుఖినోభవంతు అని కానీ దీవించే గొప్ప ధర్మం మనది. అందుకే ఎవరికైనా బ్రాహ్మణులకు వచ్చిన వాళ్ళకి కానీ మన కుండలో తోచింది పెట్టి పంపించాలి. ఎందుకంటే బ్రాహ్మణుల రూపంలో చెప్పలే, మన దేవుళ్ళు కూడా రావచ్చు. ఓకేనా అండి? అయితే ఇప్పుడు పాస్టర్లు చెప్పాను కదా, మతం మారిన వాళ్ళ దగ్గర దశమ భాగాలు తీసుకొని, వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని, బంగారాలు తీసుకొని వాళ్ళు మాత్రమే డెవలప్ అవుతున్నారు తప్ప అక్కడ వచ్చిన పేద వాళ్ళకి ఏం సహాయం చేయట్లేదు. అయితే మీకు ఒక చిన్న చెప్తున్నానండి, ఇక్కడ చర్చి దగ్గర కొన్ని ఇల్లులు ఉన్నాయి కదా ఈ ఊర్లో, చర్చి దగ్గర ఉన్న ఇళ్లలో ఆడవాళ్ళు మాత్రమే చర్చికి వెళ్తున్నారు, మగవాళ్ళు కొందరు అప్పుడప్పుడు వెళ్తున్నారు, మిగిలిన మగవాళ్ళు ఇట్లా గుడులకు వస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలామంది, నాకు తెలిసిన విషయం ఇది, వాళ్ళ భార్యలు చెప్తే వినట్లేదు. మగవాళ్ళు ఏమో గుడులకు వస్తున్నారు, ఆడవాళ్ళు మాత్రం చర్చిలకు వెళ్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాకు చెప్పండి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాము. అక్కడ ఎట్లాంటి గొడవలు ఉండవండి, సామరస్యంగా. ఎందుకంటే నేను బైబిల్ చదివాను, 4 సంవత్సరాలు నేను ఆ మురికిలోకి వెళ్ళాను. ఆ దరిద్రం ఏంటో నాకు తెలుసు, కాబట్టి నేను వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తాను. అలా వివరించినప్పుడు తప్పకుండా వాళ్ళు తిరిగి మన హిందూ ధర్మంలోకి వస్తారు. ఒక్కరు క్రిస్టియన్ మతంలోకి వెళ్తే మనకు శత్రువు తయారైనట్టే, మన దేశానికి మన ధర్మానికి శత్రువు తయారైనట్టే కాదా? ఇప్పుడు ఇంత మంచిగా పూజ చేసుకుంటున్నావు, నీ కులంలో వాళ్ళే మతం మారితే ఇక్కడికి వస్తారా? నువ్వు పెట్టే పసుపొట్టు తీసుకుంటారా? నువ్వు పెట్టే అన్నప్రసాదం తింటారా? అట్లా చాలామంది మగవాళ్ళు నలిగిపోతున్నారు. మా భార్య వినట్లేదు, నాకు ఇక్కడి నుంచే కదా ఆంధ్రా నుంచి చాలా కాల్స్ వస్తాయి, అమ్మ నేను చెప్తే వినట్లేదు, మీరు వచ్చి చెప్పండి. మేము ఆంధ్రాలో కూడా వెళ్తూ ఉంటాం, విజయవాడ, కాకినాడ, ప్రతి దగ్గరికి వెళ్ళి ఎవరైతే మతం మారారో వాళ్ళ తిరిగి హిందూ ధర్మంలో తీసుకురావడం మా యొక్క బాధ్యత. మోక్ష ధర్మ టీం ఎక్కడికైనా సోషల్ మీడియా వెళ్ళని చోటుకు వెళ్ళి ధర్మ ప్రచారం చేస్తుందండి. కాబట్టి ఎవరైనా అన్నలు, మీ వాళ్ళు, మీ భార్యలు ఎవరైనా, ఇక్కడ కాదు అక్కడ చర్చి దగ్గర ఉన్న ఇళ్లలో, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరైనా వినట్లేదు అంటే ఒకసారి మాకు చెప్పండి, మేము వచ్చి వాళ్ళని హిందువులుగా మారుస్తాం. ఓకేనా అన్న? ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన, ముఖ్యంగా ఈ పేరు పెట్టాలంటే గణేష్, అది శివాజీ యూత్ గణేష్ మండలి, శివాజీ అన్న పేరు పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉంటుంది, ఎందుకంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు అది. కాబట్టి ఈ పేరు పెట్టిన ఇక్కడున్న శివాజీ యూత్ గణేష్ మండలి వాళ్ళకి ప్రత్యేక నా ధన్యవాదాలు అండి. అలాగే ఆ పేరు పెట్టినందుకు ముఖ్యంగా ఒకసారి అన్నలందరికీ చూపించావా రజిత? పర్లేదమ్మా, పర్లేదు. ముఖ్యంగా ఆ పేరు పెట్టినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఒకసారి అందరూ గట్టిగా, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప, ఇలాంటి మనం ఇవి జరుపుకోవాలంటే ఆయన ఉత్సవ కమిటీలో మన హిందువులు ఐక్యం చేయడానికి ఛత్రపతి శివాజీ గారు చాలా చేశారు. ఓకే, ఛత్రపతి శివాజీ గారు ఎంత చేశారో, ఆయన ప్రాణాలను ఎంత తెగించారో మన హిందువుల కోసం మీకు అందరికీ తెలుసు. అలాంటి పేరు పెట్టుకున్న మీరు కూడా మన హిందూ ధర్మం కోసం పాటుపడాలి. ఏదో వచ్చామా, సత్యనారాయణ పూజ చేసామా, కుంకుమార్చన చేసామా కాదు, మీ ఊర్లో ప్రతి ఒక్కరిని హిందూగా మార్చుకునే బాధ్యత మీరే. ఈరోజు నేను వస్తాను, చెప్తాను, వెళ్తాను, కానీ ప్రతిరోజు నేను రాను కదా. మీ ఊర్లో ఉన్న వాళ్ళని మీరు హిందువులుగా మార్చుకోవడం మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు పెట్టుకోండి. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు ప్రతి ఒక్కరు మీ బాధ్యతగా పెట్టుకున్నప్పుడే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం. మనం హిందువులుగా ఐక్యతగా
ఉన్నప్పుడే మన ధర్మాన్ని కాపాడుకుంటాం. మనల్లో ఐక్యత లేకపోతే ఏం చెయ్యలేము. ఏమైనా చేస్తామా? ఛత్రపతి సంభాజీని ఏం చేశారు? ఇంటి వాళ్ళే పట్టించారు. అర్థమైంది? వాళ్ళ హిందువులే పట్టించారు. అలా మనకి కావద్దు అంటే మన హిందువుల్లో ఐక్యత రావాలి. ఓన్లీ గణేష్ మండపాల దగ్గరికి వచ్చి మాత్రమే అందరూ పూజ చేయడం కాదు. కనీసం వారానికి ఒకసారి మీలో లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసాలు, భజనలు. ఇప్పుడు వాళ్ళకి మదర్సాలు ఉన్నాయి ముస్లిమ్స్కి, ఆదివారాలు క్రిస్టియన్స్ చర్చిలు ఉన్నాయి, మరి మనకేమున్నాయి? కాబట్టి ఉన్న గుళ్ళ దగ్గరే మనం భజన చేసుకోవాలి, ఉన్న గుళ్ళ దగ్గరే హనుమాన్ చాలీసా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఎలాగైతే అందరూ ఇక్కడ ఏమైనా కులాలకు అతీతంగా ఉన్నారు కదా, నువ్వు ఈ కులం అని ఏమైనా చెప్తున్నారా? అందరు కలిసి కూర్చున్నారు కదా, ఓకే, అందరు కలిసి కూర్చొని గొప్పగా పూజ చేసే ధర్మం అమ్మ మనది. ఇక్కడ కులాలకు ఎవరు కులాలు చూడొద్దు, హిందువా కాదా అని మాత్రమే చూడండి. కులాలకు అస్సలు పట్టించుకోవద్దు. ఓకేనా? ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఛత్ర శివాజీ యూత్ గణేష్ మండలికి నా ధన్యవాదాలండి. ఓం నమః శివాయ.